హాయ్ ఫ్రెండ్స్, నేను చేసే ఒక చిన్న చిట్కా మీతోనూ షేర్ చేసుకుంటామని ఈ వీడియో తీస్తున్నాను. మన బాడీ హీట్ అయిపోయింది అంటే అప్పుడు ఏం చేస్తాము అంటే, ఒకటి వేడి నీళ్ళు, చక్కెర, నెయ్యి అందులోకి వేసుకొని తాగొచ్చు. రెండోది, ఇది బాదాం గోందు అంటారు, గంధగంగల్లో అమ్ముతారనమాట. తెచ్చుకొని ఇంత వేస్తే చాలు, ఇంత అవుతుందన్నమాట. ఇందులోకి వేసేసి ఇప్పుడు ఇంత ఉంది కదా, రేపైతే చాలా బాగా ఇంత అయిపోతుంది నానే కొద్దీ. నాన్నాక ఇందులోకి షుగర్ వేసుకొని తినచ్చు అనమాట. లేదు అంటే ఉత్తిదైనా తినచ్చు, హీట్ తొందరగా తగ్గిస్తుంది అనమాట. ఇదొక్కటి, ఇది రెండోది. ఇంకొక చిట్కా చెప్తాను. ఇది సబ్జా సీడ్స్ అని అమ్ముతారనమాట. ఇది అంతే, హీట్కి చాలా మంచిది. ఇదిను అంతే, కొద్దిగా తీసుకుంటే ఇదైతే 10 minutesలో సోక్ అయిపోతుంది. బాదం గంధ అయితే 5 hours పడుతుందన్నమాట. ఇలా వాటర్ వేసి పెడితే ఒక 10 minutesలో మనకి జ్యూస్ చేసి ఇస్తారు కదా, అందులోకంతా ఇది వేస్తూ అంటారు. ఇంకొక చిట్కా చెప్తాను. గుల్కన్ అనమాట. గుల్కన్ సాను చాలా మంచిది. గుల్కను ఉత్తదైనా తినచ్చు, లేదు అంటే కాస్త గుల్కన్ను మీగడ వేసుకొని తినచ్చు. మా ఇంట్లో అయితే మేము గుల్కన్ను మీగడ రెండు మిక్స్ చేసి తింటూ ఉంటాము. బాబు అయితే ఉత్తది తింటాడు. నేను మీగడ వేసుకునేది ఇందులోకి. హీట్ అంతా తగ్గిస్తుందన్నమాట. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే హెల్త్ చాలా మంచిది. మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఈ టిప్ చెప్తున్నాను. ఇలా గుల్కన్ను మీగడ మొత్తం మిక్స్ చేసుకొని అలాగే తినచ్చు. లేవద్దు అంటే ఉత్త గుల్కన్నే తినచ్చు. గుల్కన్ను బ్రెడ్లోకి అప్లై చేసుకొని తినచ్చు, బన్లో అప్లై చేసుకొని తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ గుల్కన్ సాను ఎలా చేయాలనేసి నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడొచ్చు అనమాట. ఇది 1 hour అన్నా పడుతుంది నానేదానికి. ఇదైతే 5 hours కంపల్సరీ నానాలి, లేకపోతే అది రాదనమాట. 5 hours తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను అది ఎలా వేసి. రెండును గంధగంగల్లో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీను ఇది సాను దొరుకుతాయి. అక్కడే ఒక మాట మీరు ట్రై చేసి చూడండి. చూడండి, మనము వేసినప్పుడు బ్లాక్గా ఉన్నాయి కదా సీడ్స్, ఇప్పుడు వైట్ అవుతా ఉంది. ఇంకా ఒక 15 నిమిషాలు వదిలేస్తే ఫుల్ వైట్ అవుతుంది. అప్పుడు దీంట్లోకి షుగర్ వేసుకొని తినచ్చు అనమాట. ఇదైతే కంపల్సరీ 5 hours కావాలి. 5 hours తర్వాత ఇందులో ఒకసారి షుగర్ వేసుకొని తినచ్చు అనమాట. బాడీ ఇలా మార్నింగ్ మొత్తం నానింటుందన్నమాట. నానింది చూడండి, మనం వేసిందే కొద్దిగా ఎంత అయిందన్నమాట. ఇది అంతే. మనం జ్యూస్ చేసుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు డైరెక్ట్గా అలాగే తినేకి కాదు అనేవాళ్ళు అలా చేసుకోవచ్చు. అలాగే తినేకి అవుతుంది అన్నప్పుడు కాస్తంత ఎక్కువ అవసరం లే, కొద్దిగా అలాగే తినేకి అలవాటు లేను కాస్తంత షుగర్ వేసుకొని మిక్స్ చేసుకొని మార్నింగ్, ఈవినింగ్, ఎనీ టైం ఈ టైమే తినాలి అని ఏం లేదు. ఎప్పుడే వీలు కొడితే అప్పుడు మీరు ఇది తినచ్చు అనమాట. ఇలా తింటా ఉంటే హీట్ అనేది తొందరగా తగ్గుతుంది. ఇది బాదం గోందు, ఇది సబ్జా గింజలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వంటకంతో మీతో కలుసుకుంటా.